హలో అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలోకి మీ స్వాగతం. ఈరోజైతే మళ్ళీ వచ్చేసిన ఒలేయా స్ట్రీట్ అదే రియాద్లోని మెయిన్ సిటీలోకి. నిన్నైతే వచ్చిన పని పూర్తిగా కాలేదంట. అయితే ఈరోజు ఏమన్నా నాకు తెలిసి ఐ సర్జరీ ఏమో ఉందనుకుంటా. మళ్ళీ తీసుకొని వచ్చిన మేడం వాళ్ళ పెద్ద అబ్బాయిని. ఎప్పుడైతే మా అన్న దగ్గరికి వెళ్దాం, మా అన్న కలిసేసి వద్దాం. ½ అవర్ టైం ఉంది, అంటే వెళ్ళడానికి ½ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళలేను. 4 months అవుతుంది నేను వచ్చి. అన్న దాదాపుగా 1 year అవుతుంది. అన్న నేను వచ్చినప్పుడు కొత్తలో వచ్చిండు. మొన్న చలి పెడుతున్నాను వీడియో పెట్టాను కదా. అయితే నాకు తెలిసి అది చూసి అన్న దగ్గర స్వెటర్, జాకెట్, ఇన్నర్స్ ఏమో ఉన్నాయన్నాడు. వచ్చి తీసుకుపో అన్నాడు. వెళ్ళిన తర్వాత పార్కింగ్ అయితే దొరికింది ఇక్కడ దగ్గరలోనే. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్కింగ్ పెట్టుకుందాం. అంతవరకు వేచి ఉండండి, చూద్దాం. ఏదైనా మళ్ళీ పోతే మళ్ళీ తీసుకుందాం వీడియో. కటింగ్ పెరిగిపోయింది, ఎట్లా పెంచుదాము. ఇయర్స్ మంచిగా అనిపిస్తుంది నాకు. సరే, ఎప్పుడైతే అన్న దగ్గరికి అయితే వెళ్ళేసి మళ్ళీ వచ్చేద్దాం, కలుద్దాం. ఏమేమి తెచ్చుకున్నానో చెప్తా. మా అన్న అయితే కలిసేసిన. మా అన్న దగ్గర సామాన్ అయితే తీసుకున్నా. వీడియో తీసుకోలే, ఎందుకంటే నాకు టైం లేదు. మేడం వారిని హాస్పిటల్లో దించిన. అర్ధగంట పడుతుంది ఈ నుంచి మళ్ళీ పోవడానికి. ½ hour అయింది నేను వచ్చి. వెళ్ళి మేడం వాళ్ళ దగ్గర నుండి 10 kilometers ఉంది, కానీ ½ hour అయితే టైం పడుతుంది. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఫోన్ పైకి పట్టలేను, కింద స్టాండ్కి అయితే పెట్టేసిన. వెళ్తున్నా మేడం వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆడ ఎంత టైం పడుతుందో వాళ్ళు 1 hour అన్నారు, 1.5 అన్నారు. నా జర్నీలోనే 1 hour అయిపోయింది. అందుకోసమే వెళ్ళిపోదాం. ఇక తొందరగా వెళ్ళిపోదాం. ట్రాఫిక్ అయితే బాగుంది. వాళ్ళకి చెప్పి రాలే ఏడికి పోతున్నాను. వాళ్ళు అన్నారు ఏడైనా పార్కింగ్ చూసుకొని కూర్చో, దగ్గరైనా దూరమైనా ఏం కాదు, 10-20 నిమిషాల్లో మేము ఫోన్ చేస్తామని ముందు ఫోన్ చేస్తాం, అప్పుడు వచ్చి అని చెప్పారు. మనం అట్లా చెప్పారని మాకు కూడా పోయేది ఉండే కాబట్టి వెళ్ళిపోయాను. మా దాంట్లో GPS లేదు, లేకుంటే అని చూసుకుంటారు, కానీ చూసుకున్నామంటారు తిరుగుతుంది. ఎప్పుడైతే వెళ్దాం, ముంగడ కంజక్షన్ అని ఉంది, లొకేషన్లో చూపిస్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే బాగుంది. 9 kilometers 25 నిమిషాలు చూపిస్తుంది. ఏమేమి సామాన్ ఉందో రూమ్ పోయినా కూడా చూద్దాం. షూస్, ఫ్రూట్స్ ఏమేమో ఉన్నాయన్నాడు అన్న. చూద్దాం. రూమ్కి అయినాక డిక్కీలు అయితే పెట్టేసిన, ఏర్పడకుండా. ఇంకా పెట్టుకుంటే ముందర పెట్టుకుంటే చూస్తారు ఇవన్నీ ఏడికి తెచ్చిన అనుకుంటారన్నమాట. అందుకోసమే డిక్కీలో పెట్టేసిన. వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేద్దాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇప్పుడైతే మేడం వాళ్ళని దించేసిన, ఇంటికి వచ్చేసిన. మేడం వాళ్ళని దించేసి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిన. దించేసి రూమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తిందామని చూస్తున్నా. ఏం వంట చేయలేము, హోటల్కి వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ హోటల్లో తినేసి పడుకోవడమే. మార్నింగ్ అయితే చిన్నపిల్లాడికి స్కూల్ లేదు, వాడు కూడా జ్వరం వచ్చిందంట. వాతావరణం చేంజ్ అయింది, జ్వరం వచ్చిందంట. ఇప్పుడు మన కాలేజ్ ఉందో లేదో కూడా తెలియదు, చెప్తాను కొద్దిగా అయిన తర్వాత. కాలేజ్ ఒకవేళ లేకుంటే మంచిగా పడుకోవడమే. అంటే మాత్రం ఇప్పుడు పోయి పడుకోవాలి తొందరగా. మార్నింగ్ లేచి కష్టం. ఈరోజు బాగా అలసిపోయినా. ఎప్పుడైతే హోటల్ వెళ్దాం, హోటల్కి వెళ్ళిన తర్వాత కర్రీ అయితే తెచ్చుకుందాం. కర్రీ రోటీ తీసుకొని తినేసి పడుకుందాం. అన్న కూడా ఉన్నాడు. అన్నకు కూడా డ్యూటీ కలిగింది ఎప్పుడు. అలా అంటే మా కఫీల్ వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళినుండే. ఎప్పుడైతే వెళ్దాం, హోటల్లో కర్రీ తీసుకుందాం, అక్కడ వెళ్దాం. పార్సల్ అయితే తీసుకున్నాం, హోటల్ నుంచి తెచ్చుకొని అక్బర్ అన్న రూమ్లో తినేసినాం. ఎప్పుడైతే
వాకింగ్కి వెళ్తాం కొద్దిగా బాగా అలసిపోయినాం. ఒక రౌండ్ అయితే వేయాలి, లేకుంటే తిన్నది అరగదు. లైట్ టైం అయితే 9 బాగా అవుతుంది. వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.